आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అమ్దాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు। తరగతి గదులు, అటెండెన్స్ రిజిస్టర్లు, భోజన మెనూ పరిశీలించిన కలెక్టర్ ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు। బాలికల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బయటి వ్యక్తులకు అనుమతి ఇవ్వరాదని స్పష్టం చేశారు। పాఠశాల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం, ప్రమాదకర గుంతలు పూడ్చివేత, విద్యుత్ వైరింగ్ సరిచేయాలని అధికారులను ఆదేశించారు। గంగా జమున రెండు ఒకటే గంగా జమున ఎందుకు పెట్టారు తెలుసా? మీరు ఎందుకు రబ్ చేసేస్తారు భయ మోనిక? ఈ చాక్లెట్ క్యాన్సర్ ఒకవేళ వాడకపోతే ఇది అప్గ్రేడెడ్ చెప్పు మరి నాతో తీసుకోరా? వెరీ గుడ్, మీరే కదా వాలంటీర్ చేసి ఇట్లా వెరీ గుడ్, కూర్చో. అంటే యాజ్ వెల్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని పడితే సరిగా దయచేసి ఎవరిని మీరు నమ్మవద్దు, ఎవరంటే ఎవరిని. ఓకే, మీ చిన్నారిని ఇంకా పెద్ద మీ అక్కలు ఉంటారు కదా, మమ్మల్ని అమ్మప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు, వారికి కూడా ఈ విషయాలంతా తెలియచేయండి. వెళ్ళి నేను మీ టీచర్స్తో మాట్లాడుతున్నారు. ఓకే సార్, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ఏదైనా ఇష్యూ ఉంటే సరికి చెప్పారు. ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకోవాలి. ఇది మన ఫస్ట్ విజిట్, నేను ఫస్ట్ టైం మీ అందరితో మీతో కలిసి ఉన్నాను, మీ అందరితో కలుసుకున్నాను కాబట్టి విజ్ఞప్తి చేసుకున్నాను. నెక్స్ట్ టైం మాత్రం విజ్ఞప్తి చేయండి. ఫుడ్ విషయం కావచ్చు, పిల్లల భద్రతా విషయం, సంక్షేమ విషయం, ఎక్కడైనా ఒక చిన్న లోపాలు జరిగితే మాత్రం ఐ విల్ గెట్ యూ రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. నాకు తెలుసు మీ అందరు ఎంత కష్టపడి ఎంత సంఘర్షాలు చేసి ఇక్కడ వరకు వచ్చారు. బట్ మనం ఒక స్థాయి వరకు వచ్చామంటే బాధ్యతగా ప్రవర్తించాలి కదా. లేదా ఉట్టిగా ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చింది, హ్యాపీగా హాయిగా ఇంట్లో ఉంటాము, రాము, విడిగా లిప్స్ పెడతాము, నడవద్దు. ఎఫ్ఆర్ఎస్ ఫేషియల్ అటెండెన్స్ కాంతి తీసుకురావాలి. అండ్ నాకు క్యాంపస్లో ఒక్కరు కూడా మగవాళ్ళు అస్సలు నాకు కనపడుతుంది. ఏ పని అయినా సరే పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, 5 తీసుకుపోవాలి అంతే. ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ పక్కన పెట్టారు. ఓకే, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు, ఎందుకు పిలిచారంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, మిమ్మల్ని ఇబ్బంది నుంచి బయట పెట్టడానికి. ఎవరు వచ్చినా, మీ చుట్టం వచ్చినా, మీ భర్త వచ్చినా, మీ పిల్లలు వచ్చినా అండి, నో బడీ కెన్ మీట్ స్టూడెంట్స్. ఇప్పుడు ఆ సంగీత వాళ్ళ తల్లిదండ్రి మానసిక పరిస్థితి ఆలోచించండి. ఏదైతే జరిగిందో మనం అందరం దాన్ని ఒక యాజ్ అన్ ఇన్సిడెంట్గా చూసుకొని మనం అందరం నేర్చుకోవాలి. నేను యాజ్ ఎ డైరెక్టర్గా, మీ అందరు యాజ్ టీచర్గా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫుడ్ హైజీన్. సెకండ్లీ, ఎవరైనా పిల్లవాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ అవుతూ ఉంటే కొంచెం కూర్చోబెట్టి, అంటే వాళ్ళందరికీ ఒక్కరొక్కరితో ఒక రెప్యుటేషన్ ఉంటుంది. లేకపోతే ఫలానా పిల్లలకి హిందీ టీచర్తో మంచి ర్యాప్ ఉంటుంది, వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుతుంటారు. ఎనీబడి అండ్ ఎవ్రీబడి విల్ నాట్ ఓపెన్ టు ది ఎస్సీ. అదేవిధంగా వాళ్ళ ఇంటికి చాలా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాయి. ఒక వారానికి లేదా ఒక నెలకు 2-3 సార్లు అడగండి, ఏంటి వాట్ ఈస్ ద ఇష్యూ అని. లీగల్ గార్డియన్ కాదు, లోకల్ గార్డియన్ కాదు, ఇది కాదు, అది కాదు. ఓకే, ఓన్లీ అండ్ ఓన్లీ పేరెంట్స్, తల్లి అంతే. మొత్తం వాటర్ ఇవి అన్నీ వచ్చి ఇక్కడే ఆగుతాయి, మొత్తం స్టాగ్నెంట్. మరి చివరి వరకు ఏముంది? అంతా గుట్టనే మేడం.
గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ప్రహారీ కావాలి, ఇంకా నుంచి ప్రహారీ కావాలి. అక్కడ ఒక దర్గా ఉంటుంది కదా, దర్గా దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు. ఇక్కడనే ఫెన్సింగ్ చేపిస్తాను. కాంపౌండ్ వాళ్ళు ఇస్తారు. అంటే ఇది 80 lakhs. అది వాటర్ అంతా కూడా ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇదంతా తెగిపోతుంది, అక్కడ వరకు ఆగిపోతుంది. అది కాదు, చూసి నీకు అక్కడ ఇది గుంతలాగా ఉంది, ఇది మరి అక్కడ వాటర్ చాలా లోతుగా ఉంది మేడం అది. అసలు అక్కడ వాటర్ నిలబడ ఒకసారి ఈరోజు విజిట్ చేస్తాను. ఇది నేను చేపిస్తాను. తర్వాత ఈరోజు ఎస్పీడీసీఎల్ వాళ్ళతో వైరింగ్ మొత్తం చేపియండి. వైరింగ్ చాలా ఖరాబ్. అయినాక బెడ్ అంతా సంబంధం